నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపెరిక. నిజంగా మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల పైన పక్క దేశాల పైన తెలంగాణ పరువు తీసే తప్పితే చేసేది ఏం లేదు. ఆయన ఏమన్నంటే పక్క రాష్ట్రాల పోతే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూస్తున్నారు మనల్ని, పక్క దేశాల పోతే మనల్ని ఎవరు డేక్తలేడు, పక్క దేశాల్లో మనల్ని ఎవరు పట్టించుకుంటలేడు. అంటే ఎందుకు పట్టించుకుంటారు? మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సీఎం కొడుకు నారా లోకేష్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్కి ఫడ్నవీస్ సమయం ఇచ్చిండు, కలిసిండు, మాట్లాడిండు, మరి స్వాగతం పలికిండు. మరి నిన్నెందుకు దగ్గర రాణిస్తలేడంటే మన మన రాజకీయం, మన పరిపాలన, మన వ్యవస్థ మనది గిట్ట ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసినాం, కేటీఆర్ ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళిండు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళిండు, అన్ని రాష్ట్రాలు తిరిగిండు, అన్ని దేశాలు తిరిగిండు, తెలంగాణకు కావాల్సినటువంటి ఫండ్స్ తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చారు, అన్ని చేసిరు, అందరు ఇచ్చారు ఆ రోజులల్లా. మరి ఏమీ లేని రోజు, కొత్తగా రాష్ట్రం ఏర్పడి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేని రోజే కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకుని వచ్చి అన్నిటికీ చేసుకొని వచ్చిండు. మరి ఈరోజు తెలంగాణ సాధించి 12 సంవత్సరాలు అవుతుంది, ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది తెలంగాణ. అయినా నీకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేరు? మరి ఏం చేస్తుండే, పరిపాలన ఎట్లా ఉందో చూడాలి. మహారాష్ట్ర సీఎం నాకు టైం ఇస్తలేరు, లేఖలు రాష్ట్రం స్పందించడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు. నీకేం అర్థం కాదు, ఏం అర్థమవుతుంది? పరిపాలన చేతనై చక్కగా పరిపాలన చేస్తే మనకంటూ ఒక ఫేమ్ పేరు ఉంటే ఇస్తాడు ఎవడన్నా. ఏడవైనా తెలంగాణ దిశ పనిచేసి ఇంక నీకు ఓడిస్తాడు, టైం ఓడిస్తాడు. దయచేసి నాకు సమయం అండి, అడుక్కో. ఎప్పుడు ఈ బీజేపీ వాళ్ళ నడక తినుడు, ఈ ఆంధ్రలో నడక తినుడు తప్పితే ఇంకో చేసే ముచ్చట లేదు మనకి. ఎప్పుడు ఆడ అడుక్కోవడం తప్పితే చేసేదేం లేదు. ఫడ్నవీస్తో భేటీకి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలి. తుమ్మిడి హెడ్పై టైం ఇవ్వకపోతే ఆదిలాబాద్ రైతులు ఉప్పెన్లా ఎగసి పడతారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్. జిల్లాలో 112 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇవన్నీ బాగానే చేసిండు. మళ్ళీ ఒక తెర వెనక మీ బడేబాయ్ ఉన్నాడు కదా, మీ బడేబాయ్ మొన్న వచ్చి రేవంత్ రెడ్డి మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు నువ్వు కూడా మాతో పాటు కలు బీజేపీలోకి రా అని చెప్పి పిలిచిండిగా. ఇక అట్నే మరి నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలో పోయి బీజేపీలో జాయిన్ అయ్యి కిషన్ రెడ్డితో కలిసిపోయి నువ్వు దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసి అపాయింట్మెంట్ తెచ్చుకోపోయి ఏం చేసుకుంటూ చేసుకోపో. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నీకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇయ్యడం అంటే నీ చేతగాని వ్యవస్థ ఎంత చేతగాని వ్యవస్థ మనం అర్థం చేసుకోవచ్చు. మన పొరుగు రాష్ట్రమైన ఏపీకి సంబంధించినటువంటి నారా లోకేష్కి స్వాగతం పలికిండు, కలిసిండు. ఆయనతో లోకేష్ గణేశుడు ప్రతిమ ఇచ్చిన సీఎం. ఏపీలో పెట్టుబడులు, ఇద్దరి మధ్య చర్చలు. మరి పక్క రాష్ట్రాలకు ఇన్ని జరుగుతున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు? మన రాష్ట్రం నీకెందుకు? నువ్వు చేయలేకపోతున్నావా? మరి చేయలేకపోయినప్పుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేనప్పుడు, కలవనప్పుడు నీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి? రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేసి మీ బడేబాయితో కలిసి, మీ మోదీతో కలిసి నువ్వు కూడా పోయి అక్కడ నార్త్ ఇండియాలో పోయి పాలిటిక్స్ చేసుకో. ఇక్కడ పనికిరావు. తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు పనికిరావు అబ్బా, బరాబరిగా నువ్వు పనికిరావు ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నీకు కనీసం డేక్తలేరు. నేను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి ఉన్న విషయం తెలంగాణ ప్రజలకు గుర్తులేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్న విషయం పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గుర్తులేవు. మరి ఇక తెలంగాణ ఇజ్జత్ తీసే తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చేసేది ఏముంది? 112 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన. ఈ శంకుస్థాపన చేయడం తప్పితే ప్రారంభించేది ఏది ఉండదు. తెలంగాణ ఏర్పడిన కాడి నుంచి 12 రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో ఎన్ని డ్యాములు కట్టారు, ఎంత చేసిరు? మీరు వచ్చిన 2.5 సంవత్సరంలో ఏం చేసిరు? అంతకుముందు పాలించిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలంగాణకి ఏం చేసిర్రు? నిజంగా ఈ వేస్ట్. తెలంగాణకి మీరు సీఎంగా ఉండడం వృధా. వస్తుంది, మీ వల్ల ఏమి కాదు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడిస్తే ఎంతో కొంత సహజంగా 10 ఏళ్ళ అధికారంలో పార్టీకి ఖచ్చితంగా సహజమైన వ్యతిరేకత ఉంటుంది. కానీ 2.5 కాలంలోనే నీ పైన ఇంత నెగిటివిటీ వచ్చింది. కనీసం నీకు పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కూడా నిన్ను డేక్తలేడు, ఒక ముఖ్యమంత్రి కూడా నీకు ఇస్తలేడు. ముఖ్యమంత్రి అడిగితే ఇయ్యను కానీ కిషన్ రెడ్డి చొరవ తీసుకొని అపాయింట్మెంట్ ఇప్పించాలంట. ఇట్లా ఉంటుంది మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేటువంటి పనులు ఇట్లా ఉంటాయి.